2024లో వచ్చిన వరద వందేళ్ల కాలానికి చరిత్రగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో అనేకసార్లు వర్షాభావ పరిస్థితుల వలన వచ్చిన వరదనీరు సమీప ప్రాంతాల వారికి కొద్దిపాటి నష్టంతో తప్ప పెద్దగా నష్టం జరిగిన దాఖలాలు లేవు. 1977 ప్రాంతంలో పాలేరుకు వచ్చిన నీరు జగ్గయ్యపేటలో ఉన్న ఏర్లను ఏకం చేసింది. ప్రస్తుతం గత 2 రోజుల నుండి బంగాళాఖాతం ప్రభావంతో వస్తున్న వరదనీరు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జగ్గయ్యపేటను అతలాకుతలం చేసింది. పాడేటకు వరద నీటితో పాటు కృష్ణా నదికి వరదనీరు తగలడంతో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్తో పాటు పలు శాఖల అధికారులు అప్రమత్తమై సహాయ సహకారాలను అందించారు. కృష్ణానది ప్రవాహం వలన పెద్దగా జగ్గయ్యపేట ప్రాంతంలో నష్టం లేకపోయినా పాలేరుకు వచ్చిన వరద నీటితో మాత్రం అనేక గ్రామాలు నీట మునిగాయి. వ్యవసాయ పంటలు కూడా దెబ్బతిన్నాయి. భారీ వంతెనలకు కూడా కొంతమేరకు నష్టం ఏర్పడింది. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. సోమవారం సాయంత్రానికి నీటి వరద తగ్గటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాదిలో వచ్చిన ఈ వరద వందేళ్ల చరిత్రగా మిగిలిపోతుంది.